ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడువై ఉన్న మా దేవా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటున్నాము దేవా. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచెలో మమ్ములను, మా గృహమును భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయా, ఈ నూతనమైన దినమును చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మీ యొక్క కృపలో మా అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ శుక్రవార కాలంలో మీ పాద సన్నిధిన ఈ విధంగా సజీవులుగా నిలబెట్టుకున్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈరోజంతటిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మీ యొక్క చిత్తానుసారంగా మా జీవితాలన్నిటినీ కొనసాగించుటకు కృపా సహాయము దయచేయండి నాయనా. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. ఆమెన్. అవునయ్యా, ఈ రోజున మాకు తోడై ఉన్నది మీరు మాత్రమేనని, మా జీవితంలో ఈరోజు ఏది కూడా తక్కువ కాదు అని మాతో ఈ ఉదయాన మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు ఈ రోజున తమ జీవితాల్లో ఏదో ఒక కొరతతో ఉన్నారో ఆ కొరతనన్నిటిని కూడా తీసివేయబోతున్నందుకు స్తోత్రాలు. వారు లేమిని తండ్రి చూడకుండా ఆశీర్వాదాన్ని చూడుటకు సహాయము దయచేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాగ్దానంను ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయాన తండ్రి మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి, దీవించండి, కృపా సహాయమును అనుగ్రహించండి నాయన. అయా, మేము జ్ఞానం కలిగి, శక్తి కలిగి, వివేచన కలిగి మా పనులలో ముందుకు సాగే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా మా ప్రతి పనిని కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. అదేవిధంగా మా ప్రయాణాలన్నిటినీ కూడా దీవించండి నాయన. మేము వెళ్తున్న మార్గాలు, వస్తున్న మార్గాలు ప్రతీది కూడా మీ ఆధీనంలోనికి తీసుకొనండి. మా వాహనాలను కూడా మీ ఆధీనంలోనికి తీసుకొనండి. సురక్షితమైన ప్రయాణాలు మాకు దయచేయండి. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం, అపాయం జరగకుండా భద్రపరచండి నాయన. అయ్యా, ఎగ్జామ్స్కి వెళ్ళే బిడ్డలున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డలున్నారు, జ్ఞానం వారికి దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి డెలివరీస్, రిపోర్ట్స్, చెకప్స్ ఎన్నిటిలో కూడా ప్రభువా మీరే వారికి తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ కంచె దయచేయండి. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా కాపాడండి నాయన. అదేవిధంగా ఈరోజు మాకు కావాల్సిన ఆరోగ్యం, ఆత్మీయ స్థితిని మాకు దయచేయండి. ఎవరు కూడా అప్పులు కలిగి లేకుండా అయా వారిని ఆర్థికంగా కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈరోజంతను తండ్రి మేమందరం ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి. వ్యర్థంగా మా కాలాన్ని ఉపయోగించకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే సహాయం అనుగ్రహించండి. అయా, తోటి వారితో సమాధానముతో, ప్రేమతో, శాంతితో ఉండే కృప దయచేయండి. క్షమించే మనసును దయచేయండి. అదేవిధంగా తండ్రి, ఈ రోజున తండ్రి ఈ లోక సంబంధమైన వ్యక్తుల చేత తండ్రి మేము మోసపోకుండా, అపవాది క్రియలలో మేము చిక్కుబడకుండా మంచి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించమని, మీపైన ఆధారపడుతూ, మీపైన విశ్వాసం ఉంచుతూ ఈరోజంతా కొనసాగే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున మీకు విరోధంగా మా ద్వారా ఏ క్రియ కూడా జరగకుండా మీరే తండ్రి మమ్మల్ని నడిపించమని, అదేవిధంగా మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించమని, అయా మేమందరము కూడా
కొందరికైనా మీ నామాన్ని ప్రచురపరిచేవారిగా మీకు సాక్షులుగా ఈరోజు మమ్మల్ని నిలవబెట్టుకొనమని జీవం కలిగిన యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.